ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకున్నారా? క్రిస్మస్ టైంలో చాలామంది క్రిస్మస్ గురించి ఆలోచిస్తున్నారు. మంచిది, ఈరోజు దేవుడు మీతో మంచి వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఇదిగో ప్రసంగి 11:10 నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకున్నాము. ఈ యొక్క దినాన క్రిస్మస్ దగ్గరికి వస్తున్నది, దగ్గరికి వచ్చేసింది. నా పిల్లలకి బట్టలు కొనలేదు, ఇంకా ఇంటికి పెయింట్ చేయలేదు, ఇదిగో చర్చికి నేను కానుక ఇవ్వలేదు అని చాలామంది వరి అవుతున్నారు. డోంట్ వరీ, నీలో ఉన్న వ్యాకులాన్ని, చింతని తొలగించుకోండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నమ్మదగిన వాడు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు. నీ పిల్లల అక్కడిని కోరండి, తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏమి కావాలో దేవుని దగ్గర అడగండి, తప్పక ఆయన నీ కృప చూపిస్తాడు. ఉదయకాలన ఇదిగో క్రిస్మస్ కావాల్సిన నీ బిడ్డలకి బట్టలు కావచ్చు, ఇదిగో ఇంటిలో వంటకు కావచ్చు, చర్చికి ఇవ్వాల్సిన కానుక కావచ్చు, ఇంకా ఏదైతే పేదవారికి మీరు పంచాలనుకున్నారో ఆ యొక్క ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, తప్పక యేసయ్య నీకు సహాయం చేస్తారు. హృదయంలో ఉన్న వ్యాకులను తీసివేయి. ఇప్పుడు దేవుని సందరికి వెళ్ళు, మొరపెట్టు, దేవుని దగ్గర అడుగు. దేవా, ఇది నాకు కావాలనైనా, సహాయం చేయనైనా అని అడగండి, తప్పక దేవుడు ఇస్తారు. ప్రతి సంవత్సరము మేము క్రిస్మస్కి పేదవారికి బట్టలు పంచుతామండి. నేను ప్రతి సంవత్సరము దేవుని అడుగుతా, దేవా ఇదిగో ఈ సంవత్సరం 250 మందికి ఇవ్వాలి, సహాయం చేయండి. దేవుడు ఇలాగిస్తాడు తెలియదు, కానీ ఆశ్చర్యరీతిగా ఆ అక్కర తీర్చబడుతుందని మీ జీవితంలో కూడా నా దేవుడు అద్భుతం చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన ప్రభా, ఎంతమంది అయితేనైనా ఈ క్రిస్మస్కినైనా తన బిడ్డలకి బట్టలు కొనాలని, తన భార్యకి బట్టలు కొనాలని, వారి తల్లిదండ్రులకి బట్టలు కొనాలని ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్నారో వారందరికీనైనా ఆర్థిక సహాయం దయచేయండి. వారిని సంతోషపెట్టిన ప్రభా, దేవా, వారి జీవితానికి మహిమకరంగా ఉండాలి నా ప్రభా. వారి ద్వారా నీ నామం ఘనపరచబడాలి. ఎక్కడలా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నదో అక్కడలా మీరు మహింపడండి నా ప్రభా. యేసయ్య, నిజమైన నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరు శుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.